హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లైక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంటర్ ఇద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ యొక్క లింక్ అవుతుంది. ఒక్కసారి మీరు వెళ్ళి అక్కడ చూడండి. మీకు డీల్స్ నచ్చితేనే ఫాలో అయితే అవ్వండి. ఎందుకంటే రెగ్యులర్గా డే బై డే మంచి ఆఫర్ ఉన్న డీల్స్ అక్కడ వస్తూనే ఉంటాయి. అక్కడ నాకు వర్త్ అనిపించిన డీల్స్ని అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి ఇంకా రాబోయే రోజుల్లో దసరా అండ్ దీవాళి సేల్స్ కూడా రాబోతున్నాయి. సో కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ అవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక స్క్వాడ్ అయితే రానే వచ్చేసింది. అక్కడ చాలా ప్లేయర్స్ కూడా మిస్ అవుతున్నారు. అక్కడ శ్రేయస్ అయ్యర్ అనుకున్నారు, శ్రేయస్ అయ్యర్ మిస్ అయ్యిండు. ఇక వాషింగ్టన్ సుందర్ కానీ మహమ్మద్ సిరాజ్కి రెస్ట్ ఇచ్చిల్లట. సో ఇంకా చాలా ప్లేయర్స్ అయితే మిస్ అవుతున్నారు. అక్కడ ప్రసిద్ధి కృష్ణ అంత మంచి ఐపీఎల్ పర్పుల్ గ్యాప్ గెలుచుకున్నాడు. అండ్ రీసెంట్గా ఇంగ్లాండ్ సిరీస్లో కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా బెటర్ రాణించిండు. దట్టు హైట్ ఉంది, పేస్ ఉంది, అతను కూడా మిస్ అవుతుండు. సో ఇంకా చాలా ప్లేయర్స్ అయితే మిస్ అవుతున్నారు. ఇక మనం ఈ వీడియోలో వచ్చేసి స్క్వాడ్ ఏ విధంగా ఉంది అండ్ 2 ప్లేయింగ్ లెవెల్ అయితే మీకు చెప్తా గైస్. తప్పకుండా చివరికైతే చూస్తానికైతే ప్రయత్నించండి. అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే అనుకున్నట్టే శుభ్మన్ గిల్ని తీసుకొచ్చిళ్ళు. అన్ని ఫార్మాట్లకి ఫ్యూచర్లో మనం ఇతనైతే కెప్టెన్ అయితే చూస్తాం. ఇప్పుడే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అయితే తీసుకున్నాడు T20 కూడా. సో కాబట్టి అక్కడ ఏమన్నా అంటే అజిత్ అగర్కర్ ఫ్యూచర్లో మన టీంలకి ఆల్ ఫార్మాట్స్ ఇతనే లీడ్ అయితే చేస్తాడు. నెక్స్ట్ పోస్టర్ బాయ్ ఇతనే అని అక్కడ అతను చెప్పకనే చెప్పుకోవచ్చు స్పష్టంగా. ఇక ఓవరాల్గా చూసుకుంటే టీం మాత్రం చాలా బెటర్గా మనకైతే కనబడుతుంది. అన్ని డిపార్ట్మెంట్లో కూడా సార్ట్ అవుట్ అయినట్టే కనబడుతుంది. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్లో బుమ్రా ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే వరుణ్ చక్రవర్తి ఎలాగ ఉన్నాడు, అతనికి తోడుగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కూడా కనబడుతున్నారు. ఇక బ్యాటింగ్లో చూసుకుంటే అభిషేక్ శర్మ, సంజు సామ్సన్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేస్తే గిట్ట తర్వాత శుభ్మన్ గిల్, తిలక్ వర్మ, సో సూర్యకుమార్ యాదవ్ మంచి బ్యాటింగ్ లైనప్ అయితే కనబడుతుంది. బట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే మరి శుభ్మన్ గిల్ ఓపెనర్గా ఆడతాడా లేదంటే నెంబర్ 3 నెంబర్ 4 ఆడతాడా అనేది మనకి పెద్దగా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. అక్కడ ఏమంటున్నంటే శుభ్మన్ గిల్ అండ్ యశస్వి జైస్వాల్ అన్అవైలబిలిటీగా ఉన్నప్పుడు అక్కడ సంజు సామ్సన్ వచ్చి ఆడినని అక్కడ అతను చెప్పిండు. మరి సంజు సామ్సన్ గిట్ట పక్కన పెట్టి మరి జితేష్ శర్మని డౌన్ ది ఆర్డర్ ఆడించి శుభ్మన్ గిల్ని ఏమన్నా ఓపెనర్గా తీసుకొస్తారా అనేది కూడా మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఎందుకంటే ఓపెనర్గా కంటే గిట్ట డౌన్ ది ఆర్డర్ ఒక మంచి ఫినిషర్ ఉంటే బెటర్గా ఉంటుందని అనుకుంటే గిట్ట ఖచ్చితంగా జితేష్ శర్మ స్కోర్లకు అయితే ప్లేయింగ్ లెవెల్కి అయితే ఇన్ అవుతారు ఖచ్చితంగా. శుభ్మన్ గిల్ అండ్ అప్పుడు అభిషేక్ శర్మ ఓపెనింగ్ అయితే చేస్తారు. సో ఇవన్నీ కూడా అక్కడ మనకైతే కనబడుతున్నాయి మరి అక్కడ సినారియోస్ అయితే. సో కాబట్టి మరి కొంచెం ట్రిక్కీ పొజిషన్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు అక్కడ సంజు సామ్సన్. స్క్వాడ్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా అతని పేరైతే చివరిలో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. 13th ప్లేస్లో అతని పేరైతే అక్కడ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో దట్స్ వై మనకు ఏమర్థమవుతుందంటే మరి మేబీ అతను ప్లేయింగ్ లెవెల్లో ఫస్ట్ 2 మ్యాచ్లు ఉంటే ఉండొచ్చు, లేదంటే కష్టం అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం స్క్వాడ్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అక్కడ ఇది BCCI ఇచ్చిన ప్రకారం అని చెప్పుకోవచ్చు. సీరియల్ చూసుకుంటే ఫస్ట్ అక్కడ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్, ఇక తర్వాత అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు సామ్సన్ ప్లేస్ 13th ప్లేస్లో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. తర్వాత హర్షిత్ రాణా అండ్ రింకు సింగ్. BCCI అయితే ఈ సీరియల్ అయితే నేమ్స్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మనం ఆ నేమ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది మరి సంజు సామ్సన్ ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడా ఉండడనేది. ఒకసారి ఫస్ట్ సినారియో చూసుకుంటే మరి ప్లేయింగ్ లెవెన్ అభిషేక్ శర్మ అండ్ సంజు సామ్సన్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. ఇక 3లో శుభ్మన్ గిల్, 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, ఇక 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రింకు సింగ్, నెంబర్ 8లో అక్షర్ పటేల్. అక్కడ మనకి మంచి బ్యాటింగ్ ఉంది. 9లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్ అండ్ నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి. ఇక లేదు ఇంకొక సినారియో మనం చూసుకుంటే అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో తిలక్ వర్మ, 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో హార్దిక్ పాండ్యా, 6లో జితేష్ శర్మ, 7లో రింకు సింగ్, 8లో అక్షర్ పటేల్, 9లో జస్ప్రీత్ బుమ్రా, 10లో హర్షదీప్ సింగ్, 11లో వరుణ్ చక్రవర్తి. గైస్ మరి మీరే చెప్పండి మరి ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ మంచిగా ఉందా, సెకండ్ ప్లేయింగ్ లెవెన్ మంచిగా ఉందా అనేది ఖచ్చితంగా మీరే చెప్పండి మరి కింద కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే కొంచెం అక్కడ సెకండ్ ప్లేయింగ్ లెవెన్ బెటర్ ఉంటా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ శుభ్మన్ గిల్ అండ్ ఖచ్చితంగా శుభ్మన్ గిల్ ఎట్లాగో ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు ఫస్ట్ అయినా సెకండ్ అయినా అని. బట్ మనకి డౌన్ ది ఆర్డర్ మంచి ఇద్దరు ఫినిషర్స్ ఉంటే బెటర్ అయితే ఉంటుంది ఎలాంగ్ విత్ హార్దిక్ పాండ్యా. అప్పుడు మన టీం అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది. మనకు తెలిసి జితేష్ శర్మ గురించి అతను ఏ విధంగా ఫినిషింగ్ చేస్తాడో అనేది. సో కాబట్టి జితేష్ శర్మ, రింకు సింగ్ ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది.
అండ్ సెలెక్టర్స్ కూడా మరి డీప్గా ఆలోచించి మరి ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా మనకైతే కనబడుతుంది. చూడాలి మరి ఏ విధంగా మరి అక్కడ ప్లేయింగ్ లెవెన్ ఉంటాయనేది మనకి చాలా అంతా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి. మరి ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్ బెటర్ ఉందా, సెకండ్ ప్లేయింగ్ లెవెన్ బెటర్ ఉందా అనేది ఖచ్చితంగా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి. గైస్ ఓవరాల్ చూసుకుంటే మరి స్క్వాడ్ ఏ విధంగా ఉంది అండ్ మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి. మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి.